Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మన స్టేట్లో లాస్ట్ గవర్నమెంట్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్కి నోటీసెస్ ఇస్తూ వచ్చారు అకార్డింగ్ టు జగన్ గారు. అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సిబిఎన్ గారి లీడర్షిప్లో ఈ నోటీసెస్ ఇవ్వడమే కాకుండా అరెస్ట్ కూడా చేస్తున్నారు. సిబిఎన్ గారి లీడర్షిప్లో ఆయన తీసుకునే అప్రోచ్ కరెక్టేనా? ఈ ఎపిసోడ్లో మనం జూమింగ్ చేద్దాం. అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం, అసభ్యకరంగా డిస్రెస్పెక్ట్ఫుల్ వేలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం, ఇవన్నీ కూడా హారిఫిక్ అండ్ అట్రాషియస్ పీరియడ్. దిస్ ఈజ్ నాన్ నెగోషియబుల్. దెర్ ఇస్ నో డిబేట్. ఎవరో ఇందులో డిబేట్ కూడా చేయం. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడంలో సిబిఎన్ గారు ఎలాంటి అప్రోచ్ తీసుకుంటున్నారు? ఇఫ్ వి జూమ్ అవుట్ అ బిట్, ఎట్ ద కోర్ ద ప్రాబ్లమ్ వీఆర్ డీలింగ్ ఈజ్ గ్లోబల్ ఇన్ నేచర్. అంటే ఇదేదో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఆంధ్ర ప్రజలే ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు. మన నేషన్ వైడ్ ఉంది అండ్ ఆల్సో గ్లోబల్లీ అన్ని కంట్రీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. దీనిని సిబిఎన్ గారి స్టైల్లో డీల్ చేయడం అంటే ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ విజయవాడ ఫ్లడ్స్, ద వే సిబిఎన్ గారు డెల్ట్ ద ఎంటైర్ విజయవాడ ఫ్లడ్స్ ఈజ్ డిజాస్ట్రస్. అంటే ఆయన లెగసీలో విజయవాడ ఫ్లడ్స్ని ఎలా డీల్ చేశారు అనేది అసలు ఒక హాల్ మార్క్గా నిలిచిపోద్ది అనమాట. అంటే డిజాస్టర్స్ వేలో ఒక డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అన్నదానికి ఆయన ఒక కేస్ స్టడీ అయిపోద్ది. ది మోస్ట్ ఫండమెంటల్ 24 hours ముందు ఆ ఫ్లడ్ వస్తుంది అని తెలిసినా కూడా జనాలకు ఆయన కమ్యూనికేట్ చేయలే. ఓకే, ఆయన గవర్నమెంట్ ఆయన లీడర్షిప్లో కమ్యూనికేట్ చేయలే. సో ఇట్స్ అ హాల్ మార్క్ ఆఫ్ హౌ అ డిజాస్టర్ కెన్ బి మేనేజ్డ్ ఇన్ అ డిజాస్టర్స్ వే. హౌఎవర్, ఆ ఇన్సిడెంట్లో ఒక 40 dronesని యూజ్ చేస్తా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో డ్రోన్స్ని ఎట్లా అప్లై చేశారు అనే యూజ్ కేస్ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేసి మన ఇండియాకి ప్రపంచానికి మొత్తం చూపిస్తా అమరావతి డ్రోన్ సమ్మిట్ అని ఒకటి కండక్ట్ చేసి ఆ డ్రోన్స్ ఇండస్ట్రీ ఎకోసిస్టంలో ఉన్న ప్లేయర్స్ని, పార్టిసిపెంట్స్ అందరినీ ఒక చోట అసెంబ్ల్ చేసి అమరావతి డ్రోన్ సమ్మిట్ అని కండక్ట్ చేస్తా ఆ ఇండస్ట్రీని ప్రమోట్ చేశారు. ఓకే, అండ్ ద వే ఈ థాట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఆల్సో ఈ ఎంటైర్ డిజాస్టర్లో వాళ్ళు డిజాస్టర్స్ వేలో పర్ఫామ్ చేసినప్పటికి కూడా ద వే సిబిఎన్ గారు ట్రై టు సాల్వేజ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్ర డెవలప్మెంట్ ఈజ్ ఫెంటాస్టిక్. నాకు చాలా నచ్చింది. గ్లోబల్గా కాకపోయినా అట్లీస్ట్ ఇండియా లెవెల్లో న్యాచురల్ డిజాస్టర్స్లో డ్రోన్స్ ఎలా అప్లై చేశారు అనే దానికి కేస్ స్టడీ అయ్యేలాగా ఉన్నాయి ఆయన వర్క్స్. ఇప్పుడు ఇలాంటి థింకింగ్ ఉన్నవాళ్ళు ఈ గ్లోబల్ ప్రాబ్లం అయిన ఫేక్ న్యూస్ కానీ, ఈ డిస్రెస్పెక్ట్ఫుల్ సోషల్ మీడియా బిహేవియర్ కానీ దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఎలా థింక్ చేయాలి? అండ్ ఇదంత ఈజీ విషయం కూడా కాదు ఫర్ అ గవర్నమెంట్ టు హ్యాండిల్. అంటే నేను ఏదో గవర్నమెంట్ని ఎలా రన్ చేయాలన్న ఎక్స్పర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పట్లా. ఆ ప్రాబ్లం కాంప్లెక్సిటీ ఎలా ఉంది అని నాకు అర్థమయ్యే దాంట్లో నుంచి వస్తున్నాయి ఈ థాట్స్. ఇప్పుడు మీరు చూస్తే ఒక పక్కన వాళ్ళు అరే ఇలా చేసే వాళ్ళందరినీ ఏ రకంగా డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ డెమాన్స్ట్రేట్ చేసినా వేసేయండి, మొత్తం అందరం లోపల వేసేయండి అన్నారనుకోండి, ఆ డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ అనేది ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ వర్డ్. ఓకే, దానికి ఒక టెక్నికల్ మెజర్మెంట్ కానీ మెట్రిక్ కానీ లేనప్పుడు ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకొని మొత్తం అంటే జెన్యూన్గా ఆథెంటిక్గా చెప్పే వాళ్ళని కూడా లోపలేస్తారనుకోండి, దట్స్ అంటే డెమోక్రసీకి ఒక ఫండమెంటల్ బ్యాక్ బోన్ పోయిద్ది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్నే ట్యాంపర్ చేసేలాగా, టార్నిష్ చేసేలాగా, దాన్ని డెస్ట్రాయ్ చేసేలాగా మొత్తం వేసేయండి అని చెప్పారనుకోండి, ఆ డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ అనే అబ్స్ట్రాక్ట్ వర్డ్స్కి ఏ మీనింగ్ ఉంటే ఆ మీనింగ్ తీసేసుకొని వేసేయండి అన్నారు అనుకోండి, ఆ డెమోక్రసీకి ఉన్న ఫండమెంటల్ బ్యాక్ బోన్ విరిగిపోద్ది. అలా చేయకపోతే ఇలాంటి విచ్చలవిడి బిహేవియర్, డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ ఫోటో మాఫ్స్ చేస్తా, వాళ్ళని ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉండే బిహేవియర్ ఇంకో పక్కన వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరున్న కంటెంట్ మొత్తం చూస్తే పొలిటికల్ కంటెంట్, పాలిటిక్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది చాలా తక్కువ. ఎవరైతే ఈ లైఫ్ స్టైల్ సంబంధించో లేకపోతే ఇంట్లో వాళ్ళ హోమ్ రిలేటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటారు కదా, ఉమెన్, మెన్, చిల్డ్రన్, ఎవ్రీబడి, చిల్డ్రన్ అబౌవ్ 18 years లీగలీ. సో ద పాయింట్ ఈజ్ ఈ పొలిటికల్ కంటెంట్నే మనం కంట్రోల్ చేయాలి అన్న మైండ్ సెట్ ఉండాలా, ఆర్ అసలు ఇలాంటి డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ ఉన్న మిగతా మొత్తం కంటెంట్ కూడా అప్లై చేసేలాగా ఉండాలి మన బిహేవియర్. ద ప్రాబ్లమ్ కాంప్లెక్సిటీ ఈజ్ హ్యూజ్. డీలింగ్ విత్ దిస్ ఈజ్ నాట్ అ జోక్. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా సివిల్ రెవల్యూషన్స్కి డోర్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని సిబిఎన్ గారు ఎలా డీల్ చేస్తున్నారు? వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్నే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనే ఇంప్రెషన్ కలిగేలాగా, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోలికి వెళ్లకుండా అనే ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలాగా, అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఎవరి జోలికి వెళ్ళట్లేదు అనే ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలాగా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు పొలిటికల్ కంటెంట్ అనేది నథింగ్, అది జస్ట్ ఒక సముద్రంలో ఒక బఠానీ అంతా. మిగతా అంతా కూడా అసలు నాన్ పొలిటికల్ కంటెంట్లో ఎంత అబ్యూజివ్ సోషల్ మీడియా బిహేవియర్ ఉంటుంది, దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు అనేది ఏమాత్రం టచ్ చేయకుండా ఉంటున్నారు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసేలాగా ఉంటుంటే, సిబిఎన్ సార్ ఇది మీ స్టాండర్డ్ తగ్గట్లేదు అండ్ ఇది మీకు అతకట్లేదు. మీరు ఏ మాట అన్న మనిషి
థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే జమానా కాదు ఇప్పుడు. థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ గ్లోబల్లీ అన్న గేర్లో ఉండాలి ఇప్పుడు. మనం గేర్ మార్చాలి అన్న మనిషి మీరు ఈ అప్రోచ్ చూస్తుంటే థింక్ లోకల్లీ యాక్ట్ లోకల్లీ అన్నట్టుగా ఉంది. అందుకనే సార్ ఇది అసలు మీ స్టాండర్డ్ తగ్గట్లేదు, మీకు అసలు అతగట్లా. సో ద పాయింట్ ఇస్, మీరు ఇప్పుడు తీసుకుంటున్న అప్రోచ్ ఈజ్ డేంజరస్ సార్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్లో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతాయి అన్న ఆస్పెక్ట్ ఎవరైనా చూస్తే దీస్ ఆర్ డేంజరస్ సార్. అండ్ హెన్స్ ఐ వుడ్ అర్జ్ యూ టు reconsider and rethink your approach. This will squarely tarnish your brand. This will squarely damage the Andhra's culture in terms of ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత హెల్దీగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండడానికి అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి ఉండాలనుకోండి, వాళ్ళకి డెమోక్రటిక్గా ఉంటే సెటప్, వాళ్ళకి ఆ ఫ్రీనెస్ వేరేలా ఉంటుంది. అరే ఇక్కడ ఏ కన్సర్న్స్ ఉన్నా పీపుల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు వాయిస్ అవుట్ అనే కల్చర్ మీరు డెవలప్మెంట్ సెంట్రిక్గా మన కల్చర్ని, మన స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా డ్యామేజ్ అవుతుంది సార్. అండ్ మీరు ఎవరిని వదిలిపెట్టద్దు. డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ ఎవరు డెమాన్స్ట్రేట్ చేసినా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వాళ్ళని మీరు కంట్రోల్ చేసి తీరాల్సిందే. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు పొలిటికల్ కంటెంట్ ఒకటే కాదు, పొలిటికల్ కంటెంట్ అని నేను అన్నట్టు దట్స్ అ వెరీ మైన్యూట్ పర్సంటేజ్. మిగతా కంటెంట్లో కూడా అబ్యూజివ్ బిహేవియర్ ఎంత ఉందో దాన్ని కూడా మీరు కంట్రోల్ చేసేలాగా మీ అప్రోచ్ యూనివర్సల్గా ఉండాలి సార్. అండ్ రూల్ ఆఫ్ లా అప్లికేషన్ని మీరు యూనివర్సల్ చేయండి. అలా చేస్తే మన ఆంధ్ర డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అండ్ మీ పర్సనల్ బ్రాండ్ కూడా అది హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ పవర్ టు యూ ఇఫ్ యూ థింక్ లైక్ దట్. దెబ్బకి మొత్తం స్టేట్ సెట్ అయిపోవాలి. ఫ్రెండ్స్, డోంట్ యూ థింక్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హియర్ ఇస్ ఫేర్? సోషల్ మీడియాలో అబ్యూజివ్ బిహేవియర్ అనేది పొలిటికల్ కంటెంట్ రిలేటెడ్గానే ఉంటుందా, లేదా ఆ మిగతా మహాసముద్రం లాంటి అదర్ టైప్స్ ఆఫ్ కంటెంట్లో కూడా ఇలాంటి అబ్యూజివ్ బిహేవియర్ ఉంటుందా? అండ్ మన అప్రోచ్, సిబిఎన్ గారి అప్రోచ్ కానీ గవర్నమెంట్స్ అప్రోచ్ పొలిటికల్ కంటెంట్ స్పెసిఫిక్గానే ఉండాలా, లేదా సోషల్ మీడియాలో అదర్ జానర్స్ ఆఫ్ కంటెంట్లో కూడా కంట్రోల్ చేసేలాగా మచ్ బ్రాడర్ వేలో యూనివర్సల్గా ఉండాలా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.